నార్సింగి అండ్ గండిపేట్, కోకాపేట్ ఏరియా డెవలప్‌మెంట్స్ లేకుండా మామూలుగా అగ్రికల్చర్స్ ల్యాండ్ లాగా ఉండేది. 2000 నార్సింగి ఏరియా అయితే గేదెలు అండ్ ఆవులకి సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే మూసి ప్రక్షాళన డెవలప్‌మెంట్ వచ్చేసి హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐడిఐ ప్రాపర్టీస్. నా పేరు నగేష్. ప్రజెంట్ మనం చూస్తున్న ఏరియా వచ్చేసి నార్సింగి అండ్ గండిపేట్, కోకాపేట్ ఏరియా అండి. సో కొన్ని సంవత్సరాల క్రితం అయితే అసలు ఈ ఏరియాలో ఏమీ లేకుండా, ఎలాంటి కన్స్ట్రక్షన్స్ కానివ్వండి, ఎలాంటి రోడ్ డెవలప్మెంట్స్ లేకుండా మామూలుగా అగ్రికల్చర్స్ ల్యాండ్ లాగా ఉండేది. 2008 కానివ్వండి, 2012కి బిఫోర్ అయితే నేను చూసిన నార్సింగి ఏరియా అయితే గేదెలు అండ్ ఆవులకి సంబంధించి చాలా పెద్ద ఎత్తున సంత జరుగుతూ ఉండేది. నార్సింగి అనేది గేదెల సంతకైతే చాలా ఫేమస్ అండి. ఎందుకంటే ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ గేదెలకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతూ ఉండేది. ఇప్పటికీ కూడా మీకు వీక్లీ వన్స్ ఈ సంత అనేది జరుగుతూ ఉంటుంది. బట్ అప్పుడంతా కాదు, ఇప్పుడైతే చాలా వరకు తగ్గిపోయింది. మీరు ఎప్పుడైనా నార్సింగి నుంచి మణికొండ వెళ్తూ ఉంటే ఈ రూట్లో కొన్ని ఆనవాళ్ళు మీకు కనిపిస్తూ ఉంటాయండి. సో ఇప్పుడైతే చాలా వరకు తగ్గిపోయింది. ఎందుకంటే నార్సింగి ఏరియా అంతా చాలా ప్రైమ్ లొకేషన్ అయిపోయింది. చాలా ఇక్కడ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ కానివ్వండి, హై రైజ్ అపార్ట్మెంట్స్, కమర్షియల్స్ అండ్ ఐటీ కంపెనీస్ చాలా చాలా వరకు ఇక్కడ వచ్చేసాయి. హైదరాబాద్కి డెస్టినేషన్ అంటే గండిపేట, కోకాపేట అండ్ నార్సింగి అని చెప్పుకోవచ్చండి. సో ఇప్పుడు ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ వచ్చేసి మన తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే మూసి ప్రక్షాళన చేయాలి, దాన్ని డెవలప్మెంట్ చేయాలని చాలాసార్లు చెప్పడం అయితే జరిగింది. అందులో భాగంగా ఈ వీడియోలో చూస్తున్న కొత్త రోడ్ డెవలప్మెంట్ వచ్చేసి మన నార్సింగి టోల్గేట్ ఆనుకొని ఉన్న మూసి కాలువ వెంబడి ఒక కొత్త 100 ఫీట్ రోడ్ని అయితే డెవలప్మెంట్ చేస్తున్నారండి. సో ఇది మనకి నార్సింగి మూసి కాలువ వెంబడి వెళ్తూ లంగరోజ్ వరకు అయితే ఈ 100 ఫీట్ రోడ్ని ప్రజెంట్ ఫేజ్ 1 కింద డెవలప్మెంట్ చేస్తున్నారనమాట. ఈ వీడియోలో మీరు గమనించవచ్చు. ఆల్రెడీ రోడ్ వర్క్ అనేది స్టార్ట్ అయ్యి ఒక 1 కిలోమీటర్ వరకు ఒక 100 ఫీట్ రోడ్ని బ్లాక్ టాప్ రోడ్ అనేది డెవలప్మెంట్ చేశారండి. ఈ వీడియోలో మీరు చూడొచ్చు. ఈ 100 ఫీట్ రోడ్ వచ్చేసి మనకి నార్సింగి ఓవరాల్ టోల్ గేట్ పక్కనే ఉన్న సర్వీస్ రోడ్ గుండా ఈ కనెక్టివిటీ అయితే ఉంటుందన్నమాట. ఈ రోడ్ని ఆనుకొని రాజ్ పుష్ప వాళ్ళదైతే దాదాపు ఒక 40 ఎకర్స్ అయితే ఇక్కడ ల్యాండ్ బ్యాంక్ ఉందండి. సో అంతేకాకుండా సరౌండింగ్లో అంతా చూసుకుంటే ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ బిల్డర్స్ ల్యాండ్ బ్యాంక్ అంతా ఇక్కడే ఉందండి. సో ఇక్కడ అన్నీ కూడా మినిమం 50 ఫ్లోర్ హై రైజ్ అపార్ట్మెంట్స్ అయితే వస్తున్నాయి. లైక్ ఇప్పుడు మనం ప్రజెంట్ చూడొచ్చు, రాజ్ పుష్ప మంచిరేవుల ప్రాజెక్ట్ అనేది రన్ అవుతుంది. అది మినిమం 50 ఫ్లోర్ హై రైజ్ అపార్ట్మెంట్స్. ఇక్కడ 6 టవర్స్ వస్తున్నాయి. ఈచ్ వన్ టవర్ వచ్చేసి 50 ఫ్లోర్ హై రైజ్ అపార్ట్మెంట్స్ అండి. సో నార్సింగి అండ్ గండిపేట్ అండ్ కోకాపేట్ ఏరియా అయితే మనకి మంచి ప్రైమ్ లొకేషన్స్ అండి. సో దిస్ ఈజ్ ఫర్ ఇన్ఫర్మేషన్. సో థ్యాంక్ యూ.